Assalamualaikum friends, welcome to మన యూట్యూబ్ ఛానల్ టీవీ టెక్ ఎంఆర్కే. ఇది పానాసోనిక్ 32 ఇంచెస్ టీవీ. స్టాండ్ బై రెడ్ ఇండికేటర్ నుంచి గ్రీన్ ఇండికేటర్కి టర్న్ అయింది. ప్రాబ్లం బ్లాంక్ స్క్రీన్. సో బ్యాక్ లైట్ అయితే ఓకే, కానీ స్క్రీన్ అయితే కనిపించట్లేదు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇది టీవీ టర్న్ చేశాను. టర్న్ చేసిన తర్వాత సప్లై ఇస్తున్నాను. సప్లై ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్టాండ్ బై ఇండికేటర్ వచ్చింది. స్టాండ్ బై ఇండికేటర్ ఆటోమేటిక్ ఇది రిలీజ్ అవుతుంది. మనము రిమోట్తో రిలీజ్ అయింది. ఇక్కడ బ్యాక్ లైట్ కూడా వెలిగింది చూడండి. సో వెలిగినప్పుడు ఒకసారి మనము ఈ ఏరియాని చూద్దాం. మనకి బ్యాక్ లైట్ వెలుగుతుందంటే ఇక ప్యానల్ కంప్లైంట్ అని డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇది ఇది డీసీ డిసిఏసి, టికాన్ ప్రాసెసర్ కాదు, డీసీ డిసిఏసి. సో తర్వాత మనకి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి డయోడ్స్, మాస్ఫెట్స్ కాదు, ఇవి డయోడ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి డయోడ్స్. ఇవి ఇక్కడ మనకు విజిహెచ్ వోల్టేజు, ఇక్కడ వచ్చేసి విజిఎల్ వోల్టేజు అవి ప్రజెంట్ అవ్వాలి. ఇది అవుతుందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. సో ఇది మల్టీమీటర్ని క్లోజ్ లుక్లో ఓకే. సరే, మల్టీమీటర్ ఇక్కడ పెట్టిన నష్టం లేదు. సో గ్రౌండ్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ కాయిల్ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుంది, నో వోల్టేజ్ ఈ కాయిల్ దగ్గర. అప్పుడు ఈ కాయిల్ దగ్గర ఎంత వస్తుంది చూడండి. సో 1.5 వోల్ట్ ఇటువైపు. సో ఇది 1.5 వోల్ట్. మేబీ ఇది ర్యామ్కి సంబంధించిన సప్లై ఉండొచ్చు. ఇక్కడ మనకు 12 వోల్ట్ అయితే వస్తుంది. ఈ డయోడ్ తర్వాత కూడా 12, బోత్ సైడ్స్ మనకు 12 వస్తుంది. అంటే మనకి ఏవిడిడి స్విచ్చింగ్ అవ్వట్లేదు అని అర్థం. ఏవిడిడి స్విచ్ అవ్వకపోతే ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ కూడా ఏ వోల్టేజు ఉండదు. ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ కూడా లేదు. సరే, నేను ఒకసారి టీవీకి సప్లై ఆఫ్ చేసి ఇలాగే ఉంచి సప్లై ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. విజిఎల్ పాయింట్ పైన నేను మల్టీమీటర్ ఉపయోగించాను. స్టాండ్ బై రిలీజ్ అయిన తర్వాత వోల్టేజ్ ఏమైనా వచ్చిపోతుందేమో చూద్దాం. ఓకే, కొన్ని మిల్లీ సెకండ్ల పాటు వోల్టేజ్ వచ్చిపోయింది. అంటే ఇది ఎక్కడో షార్టేజ్ ఉందని అర్థం. సో ఇప్పుడు నేను సప్లై డిస్కనెక్ట్ చేశాను. డిస్కనెక్ట్ చేసి ఇక్కడ ఈ కేబుల్, ఇక్కడ మల్టీమీటర్ కింద ఉంది చూడండి, ఈ కేబుల్ని నేను డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కేబుల్ను రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైనా వోల్టేజ్ వస్తుందేమో. నేను మళ్ళీ సప్లై ఇస్తున్నాను. సప్లై ఇచ్చాను. స్టాండ్ బైలో ఉంది. స్టాండ్ బై రిలీజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏవిడిడి వచ్చిందంటే ఆల్మోస్ట్ అన్ని వోల్టేజెస్ వచ్చేసినట్టే. సో గ్రీన్ ఇండికేటర్ టర్న్ అయింది. సో 15 వోల్ట్, ఇది ఇన్పుట్ VCC 12 వోల్ట్. సో ఏవిడిడి స్విచ్చింగ్ 15 వోల్ట్. ఓకే, ఈ కనెక్టర్ తీసిన తర్వాత మనకి ఏవిడిడి వోల్టేజ్ ప్రజెంట్ అయింది. అదేవిధంగా ఇక్కడ విజిఎల్ ప్రజెంట్ అయింది. ఇక్కడ VGH. సో 4 వోల్టేజ్, బేసిక్ వోల్టేజ్ మొత్తం రిలీజ్ అయినాయి. అయితే ఇది కనెక్ట్ చేయడం వల్ల మనకు కేబుల్ కనెక్ట్ చేయడం వల్ల షార్టేజ్ వోల్టేజెస్ని ప్రెస్ అవుతున్నాయి. సో ఆ సందర్భంలో మనం CKV లైన్స్ని షార్ట్ అయినట్టుగా గుర్తించవచ్చు. సో నేను సప్లై డిస్కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనకి ఇందులో ఈ ప్యానల్లో ఇక్కడ ఒక సోర్స్ కాఫ్ ఉంది. ఇక్కడ ఒక సోర్స్ కాఫ్ ఉంది. ఇక్కడ ఒక సోర్స్ కాఫ్, 2 సోర్స్ కాఫ్స్ ఉన్నాయి. సో మనకు ఈ 2 సోర్స్ కాఫుల్లో CKV లైన్స్ ఈ చివర జూమ్ చేస్తున్నాను. ఈ చివర ఇవి CKV1, CKV B1,
ఈ విధంగా ఉంటాయి. తర్వాత ఇది ఎల్జీ ప్యానల్ వాడాడు ఇందులో. ఎల్జీ ప్యానల్ అంటే ఇక్కడ మీరు చూడండి ఎల్సీ 320DX అని ఉంది కదా, ఇది ఎల్జీ ప్యానల్. ఎల్జీ ప్యానల్లో మనకు సీకేవీలతో పాటు ఈ సిగ్నల్స్ కూడా ఉంటాయి. సిగ్నల్స్ సప్లైస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, VGH ఈవెన్ ఓడిడి అని ఇక్కడ రాస్తుంది చూడండి. సో ఇక్కడ ఓడిడి అని రాస్తుంది, ఇక్కడ ఈవెన్ అని రాస్తుంది, ఇక్కడ VGHF అని రాస్తుంది, VGHR అని రాస్తుంది, VST అని రాస్తుంది, VGL అని రాస్తుంది, రీసెట్ అని రాస్తుంది. సో ఇన్ని వీకామ్ కూడా రాస్తుంది. ఇవి ఇక్కడ నేను స్క్రాచ్ చేశాను కదా, ఇవి ఆ టెస్ట్ పాయింట్లు. ఇవి CKV1 CKV-B1కి సంబంధించింది టెస్ట్ పాయింట్స్. ఇవేమో ఇక్కడ VGH ఈవెన్, VGHR, VST, రీసెట్ ఆ సంబంధించిన టెస్ట్ పాయింట్స్. సో మనకి షార్ట్ ఏ రెండింటి మధ్య ఉందనేది మనం ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ ఏ రెండింటి మధ్య ఉంటుందనేది చెక్ చేయాల్సి ఉంటుంది. సో మీకు మల్టీమీటర్ని ఇక్కడ దగ్గరలో ఇంకా జూమ్ అవుట్ చేస్తున్నాను. సో జూమ్ అవుట్ చేసి నేను మల్టీమీటర్ని ఓమ్స్ రేంజ్లో ఉంచాను చూడండి. ఓమ్స్ రేంజ్లో ఉంచినప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ 102 ohms చూపిస్తుంది చూడండి. సో అది VST టు వీకామ్, అంటే STV నుంచి వీకామ్కి 102 ohms షార్టేజ్ చూపిస్తుంది. నేను దీన్ని ఓమ్స్ నుంచి కిలో ఓమ్స్లోకి మారుస్తాను. సో 102 కిలో ఓమ్స్. అదేవిధంగా VGH ఈవెన్కి 1.9 కిలో ఓమ్. అంటే ఇక్కడ మూడు ట్రాక్స్ షార్ట్ ఉన్నాయి. చూడండి, నేను మీటర్ ప్రోబ్ ఎక్కడ పెట్టానో ఒకసారి బాగా గమనించండి. సో ఆ రెండు పిన్నులకు చెక్ చేసినప్పుడు 1.9 కిలో ఓమ్. మళ్ళీ జూమ్ అవుట్ చేద్దాం. 1.9 కిలో ఓము. అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ ప్రోబ్ తీసి ఇక్కడికి పెట్టినప్పుడు సో ఇది కూడా 109 కిలో ఓమ్ ఇక్కడ ఉంది. ఇది 103 ఓమ్ ఇంతకుముందు చూసాం. మరి ఈ రెండింటి మధ్య సో ఇది కూడా 1.9 కిలో ఓమ్స్ రీడింగ్ చూపిస్తుంది. అంటే మనకు ఈ CKV లైన్స్ ఇక్కడ ఈ ప్యానల్లోకి ఇలా వెళ్తుంటాయి కదా, ఇటువైపు అయిండొచ్చు లేదా ఇటువైపు అయిండొచ్చు, ఈ వైపు అయిండొచ్చు, ఇటువైపు అయినా అయిండొచ్చు, ఇటువైపు అయినా అయి ఉండవచ్చు. ఈ రెండు వైపులా ఏదో ఒక వైపు అయిండొచ్చు. సో ఇక్కడ సోర్స్ కాఫ్ లోపల కానీ లేదా గ్లాస్ లోపల కానీ బర్న్ ఉంటేనే 3 ట్రాక్స్ మనకు షార్టేజ్ చూపిస్తాయి. ఈ సందర్భంలో షార్ట్ కిల్లర్ అటెంప్ట్ చేయాలంటే ఆ కస్టమర్ పర్మిషన్ తీసుకొని మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఇప్పుడు షార్ట్ ఈ వైపు ఉందా కన్ఫర్మ్ చేయడం కోసం నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ టర్న్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది మనకు షార్టేజ్. సో నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. సో ఇది నేను కట్ చేశాను. ఇప్పుడు కట్ చేసిన తరువాత మనకి షార్టేజ్ అనేది లేకపోతే ఈ వైపే గేట్ అండ్ షార్ట్ అని అర్థం. సో ఇక్కడ చూడండి, మల్టీమీటర్ మీద నేను ఈ వైపు కట్ చేశాను కదా, ఈ వైపు కట్ చేసిన తర్వాత ఎటువంటి రీడింగ్ లేదు చూడండి. మెగా ఓమ్స్లో పెట్టాను, ఎటువంటి రీడింగ్ లేదు. సో మనకి ఈ వైపే షార్ట్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో ఒకవేళ ఈ వైపు షార్ట్ కాకపోతే ఇవన్నీ జాయిన్ చేసేసి మళ్ళీ ఈ వైపు మనం కట్ చేయాల్సి ఉంటుంది.
సో నేను ఈ కనెక్టర్ జాయిన్ చేశాను. చేసిన తర్వాత మల్టీమీటర్ ఇక్కడే ఉంచుతున్నాను. గ్రౌండ్ కనెక్ట్ చేశాను. ఒకసారి సప్లై ఇచ్చేస్తాను. ఇప్పుడు మనకు VGH వోల్టేజ్ ప్రజెంట్ అయింది లేదో చెక్ చేద్దాం. సో కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత మనకు VGH వోల్టేజ్ ప్రజెంట్ అయిందా లేదా. స్టాండ్ బై రిలీజ్ అయింది. సో ఇంకా ఎక్కడో షార్టేజ్ ఉంది, చెక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వైపు కట్ చేసిన తర్వాత మనకి షార్టేజ్ రిమూవ్ అయింది కదా. ఈ వైపు కట్ చేసినప్పుడు షార్టేజ్ రిమూవ్ అయిందంటే షార్టేజ్ ఈ వైపు ఉందని అర్థం. ఈ వైపు ఉందని అర్థము, రెండో వైపు. సో నేను ఈ వైపు జాయింట్ చేసేసాను కంప్లీట్గా. జాయింట్ చేసేసి ఈ వైపు కట్ చేశాను. ట్రాక్స్ చూడండి ఇక్కడ. ఈ ట్రాక్స్ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత LVDS కేబుల్ కనెక్ట్ చేసి LVDS కేబుల్ కనెక్ట్ చేసి సప్లై ఇచ్చి చూద్దాం. సో నేను LVDS కేబుల్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత నేను ఈ సప్లై ఇస్తున్నాను. ఇక్కడ మీకు స్టాండ్ బై ఇండికేటర్ కనిపిస్తుంది కదా. స్టాండ్ బై ఇండికేటర్ రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన తర్వాత నేను టీవీ పొజిషన్ ఓకే రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ టీవీ పొజిషన్ చూద్దాం. ఇక్కడ పెడుతున్నాను. సో ఓకే ఇక్కడ చూడండి, పిక్చర్ వస్తుంది. మళ్ళీ ఈ లైన్స్ ఇలా వస్తున్నాయి. ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ లైన్ మేబీ ఇంకా పోదు, ఎందుకంటే ఇది చాలా షార్టేజ్ ఉంది. సో పిక్చర్ వస్తుంది, లైన్స్ వస్తున్నాయి. పిక్చర్ వస్తుంది, లైన్స్ వస్తున్నాయి. సో ఇది ప్రాబ్లము. మరి దీన్ని కూడా మనం మాడిఫై చేయాల్సి ఉంటుంది. చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ రెండు ట్రాక్స్ కట్ చేయడం జరిగింది. కట్ చేసి ఇవి VGH ఈవెన్ VGH ఆడ్ ఈ రెండు ట్రాక్స్ కట్ చేసి CN1 అనే పిన్ దగ్గర ఉన్న పాయింట్కి నేను VGHని, దాని పక్క పాయింట్కి VGLని, ఈ మన DC to DC ఐసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి నేను జంపరింగ్ చేయడం జరిగింది. జంపరింగ్ చేసిన తర్వాత పిక్చర్ నీట్గా వస్తుంది. ఒకసారి పిక్చర్ కూడా చూసేద్దాం. సో ఇప్పుడు ఇంతకుముందు మనకు పిక్చర్ మామూలుగా వచ్చిపోతుంది కదా, ఇప్పుడు క్లియర్ కట్గా పిక్చర్ వస్తుంది. ఈ లైన్ అయితే పోదు, ఇక ఈ లైన్ ఫుల్లీ షార్టేజ్. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఈ ప్యానల్స్ రెడీ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.